హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెన్నైలోని పల్లావరం అనేటువంటి ఫ్రైడే మార్కెట్ వెళ్తున్నానండి. ఇప్పుడే రైల్వే స్టేషన్ దిగాను. మీరు చూస్తున్నారు, పల్లావరంకి ఒక స్టాపింగ్ ముందు త్రిశూలం అనేటువంటి స్టాపింగ్లో దిగేశారంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్రైడే మార్కెట్లో పెట్స్ చాలా తక్కువ రేటుకు అమ్ముతారు. దానికోసమే ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం దూరంలోనే వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ పెట్స్ అంతా 5,000 నుంచి ధర పలుకుతుంది. ఇక్కడ చాలా చాలా తక్కువ. ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఈ పెట్స్ ఇక్కడ అమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ పెట్స్ అన్నిటినీ చాలా తక్కువ రేటుకి మనము అడిగామంటే 3,000కు 4,000కు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా వెరైటీస్ పప్పీస్ ఇక్కడ అమ్ముతారండి. ఈ ల్యాబ్స్తో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఇప్పుడు చూడబోతున్నాము. ఇవి అయితే దాదాపుగా 6,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా తక్కువ రేట్లో మీరు ల్యాబ్స్ కానీ ఇంకా వెరైటీస్ కొనాలంటే ఇక్కడ వచ్చేవచ్చు. ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఒకటైతే దిగి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ చూసినారంటే పిల్లులు, అట్లా ఇటువంటి పిల్లులు నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ యొక్క ఫ్రైడే మార్కెట్లో ఇక్కడ అమ్ముతున్నారు. చాలా అందంగా ఉంది చూడటానికి కూడా. ఇది కూడా దాదాపుగా 3,000 నుంచి ఈ పిల్లుల్ని అమ్ముతారండి. మనం రేట్ అడిగితే ఇంకొక 1,000 రూపాయలు 500 కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది ఈ ఫ్రైడే మార్కెట్లో. దీంతోపాటు ఇంకా చాలా రకాల వెరైటీస్ అమ్ముతారు. ఇక్కడ చూసిన కుందేళ్ళు, ఈ కుందేళ్ళు కూడా మనము ఇంట్లో సాక్కోవడానికి ఇవి తీసుకొని పోతే చాలా అందంగా ఉంటుందండి. ఈ ఒక జత వచ్చి ఇక్కడ దాదాపుగా 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మనం రేటుకు తగినట్టు ఇక్కడ ఈ కుందేళ్ళు అమ్ముతూ ఉంటారు. కుందేళ్ళు ఇంట్లో సాక్కుంటే చాలా మంచిదండి. నాకు తెలిసిన మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇంకా మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కుందేళ్ళతో పాటు ఈ ఎలుకలు కూడా ఈ పెట్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారంటే, ఈ ఎలుకలు ఎందుకు అంటే ఇవి కూడా ఇంట్లో ఒక విధంగా సాక్కునేదానికి అమ్ముతారంట. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. ఈ పెట్ మార్కెట్లో ఎలుకలు కూడా పెట్టి అమ్ముతుంటారు. చాలా వెరైటీస్ ఉన్నది. ఇది జత వచ్చి 500 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు. ఇది చాలా వరకు కొన్ని ఎలుకలు ఇంట్లో వచ్చి మంచి వైబ్రేషన్ ఉంటుందనేసి ఇక్కడ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మీరు కామెంట్స్లో టైప్ చేయండి. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు మిగతా వీడియోస్ను మిగతా మంచి ప్లేసెస్కి వెళ్ళి తీయడానికి ఒక ఎంకరేజ్మెంట్ కల్పిస్తారనేసి అనుకుంటున్నాను. ఇంతటితో మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుంటామండి. అంతవరకు సెలవు. నమస్కారం.